తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలని నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. దీంతో పాటు ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరిగే మహానాడు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల ఎంపీ గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ ఎండి ఫారూక్, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి రాజకీయంలో రిజర్వేషన్ కల్పించింది కూడా ఎన్టీ రామారావు గారే. ఇందాక మనకందరికీ తెలుసు, అంటే ఎన్నో కార్యక్రమాలు, ఇల్లు అయితేనేమి, 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అయితేనేమి, ఇలాగా ఎన్నో. ముఖ్యంగా మనకు సాగునీరు, తాగునీరు కోసం తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు ఆయన. అంతేకాకుండా ఆయన ముఖ్యంగా పేదలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి ఆ రోజు జనరంజకమైన పాలన అందించడం జరిగింది. ఆ తర్వాత మనకిప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల అప్పులో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయింది. మనకు ఈ ఇయర్ ఎలక్షన్ల ఇయర్. మనమంతా ఇప్పుడు చాలా అన్ని రకాల వర్గాల ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనమైతే బాగా కష్టపడాల. ఇందాక బుడ్డ రాజశేఖర్ అన్న చెప్పినది 100కి 100 కరెక్ట్. ఎందుకంటే మేము పోతేనే మాతో పాటే ఆ గ్రామంలో కానీ వార్డులో కానీ తిరుగుతూ ఉన్నారు, కానీ సొంతంగా తిరగడం లేదు. ముఖ్యంగా ఓటర్ వెరిఫికేషన్ల వరకు అలాగే ఉండి ప్రతి ఒక్క కార్యకర్త ఎవరో చరితమ్మ నిలబడుతుందో, జనార్దన్ రెడ్డి అన్న నిలబడుతున్నాడో, బుడ్డరాజన్న నిలబడుతున్నాడో అనుకోకుండా మేమే పోటీ చేస్తున్నాం అన్న రీతిగా భావించి మీరందరూ కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.